ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి సిబిఐకి అప్పగిస్తారా లేదా అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఈ విధంగా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు ఒక లేఖ అయితే అటు డీజీపీ సివి ఆనంద్ గారికి సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లేఖ కూడా వైరల్ అవుతుంది. సో మరి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో? దీన్ని సిబిఐకి అప్పగిస్తారా? ఈ మాజీ సిబిఐ నాగేశ్వరరావు గారు అసలు ఆ లేఖలో ఏముంది, ఆయన ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి అనేది ఒకసారి మనం డీప్ గా చూద్దాం. సో ఈ కేసు అందరికీ తెలిసిందే. ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన ట్రైనీ ఐపీఎస్ సహచరిని ఇంకొక మహిళా ట్రైనీ ఐపీఎస్ ని వేధించాడని చెప్పేసి ఆమె అత్తపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, సో దాంతో అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, అకాడమీ నుంచి అతను సస్పెండ్ అయ్యాడు, అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత రిమాండ్ కి వెళ్ళడం, అక్కడ నుంచి కస్టడీకి తీసుకొచ్చి విచారణ చేయడం, ఇటువంటివన్నీ కూడా చూస్తాం. సో ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డికి అగేన్స్ట్ గా అంత ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. అది ఆ బాధితురాలి మెడికల్ టెస్ట్ కావచ్చు, ఆ మెడికల్ టెస్ట్ లో కూడా ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయని, మెడ మీద గాయాలు ఉన్నాయని ఇవన్నింటినీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి సహచరుల్ని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా ఇతని యాటిట్యూడ్, ఇతని ఇలాంటి బిహేవియర్ వీటన్నిటికీ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, వీటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఉన్న కీలక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారు. సో ఇలా మొత్తం ఎవిడెన్స్ అయితే పోలీసులు కలెక్ట్ చేసి ఉంచడం జరిగింది. అంతేకాకుండా సజ్జనర్ గారు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఫైర్ అవుతూ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అంటే అతనికి సంబంధించి అతనికి అగేన్స్ట్ ఎవిడెన్స్ ఉంది, అతను తప్పు చేశాడు అన్నట్టుగా సజ్జనర్ గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఇలా టోటల్ గా ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తున్న వేళ ఇప్పుడు అక్కడ సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు ఆయన ఉదయ్ కృష్ణారెడ్డి కాస్త సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆయన లేఖ చూస్తే కూడా అదే అర్థమైపోతుంది. అంటే ఈ కేసు మొత్తాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కాకుండా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో జరగాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈమెయిల్ ద్వారా ఒక 4 పేజీల లేఖ అటు డీజీపీ సివి ఆనంద్ గారికి ఆయన పంపడం అయితే జరిగింది. సో ఆయన ట్విట్టర్ ఖాతాలో కూడా నేను ఈ విధంగా సిబిఐ విచారణ కోరుతూ డిమాండ్ చేశాను, 4 పేజీల లేఖని డీజీపీ సివి ఆనంద్ గారికి పంపించారని చెప్పేసి ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆ ఇష్యూ మీద ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే మణిపూర్ క్యాడర్కి చెందిన ఆ మహిళా ఐపీఎస్ అధికారికి 2025 బ్యాచ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తిగత సంబంధంగా మారిందని, ఇది విఫలమైన వ్యక్తిగత బంధం నుంచి పుట్టుకొచ్చిన ఆ కేసు మాత్రమే అని చెప్పేసి నాగేశ్వరరావు గారు తెలపడం జరిగింది. అంటే పోస్ట్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తి కాకముందే ఎలాంటి ఆధారం నాశనం చేయకపోయినా పోలీసులు తొందరపడే ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఆయన పోలీసుల మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే మొదట ఫిర్యాదు ఇచ్చినప్పుడు అత్యాచారం కావచ్చు, హత్యాయత్నం కావచ్చు, ఇటువంటి తీవ్రమైన సెక్షన్లు మొదట లేవు. అయితే ఆ తర్వాత యాడ్ చేయడం అయితే జరిగింది. సో అలా యాడ్ చేసి రిమాండ్ నివేదికలో హడావిడిగా ఎందుకు చేర్చారని చెప్పేసి ఇది కూడా చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ ఆయన భార్య హత్య కేసులో నిందితులను పట్టుకొని పోలీసులు పర్యవేక్షణ అధికారి సజ్జన నాయకత్వంలో ఈ కేసుపై అసాధారణ ఆసక్తి చూపడం, అలాగే సీసీటీవీ లేని చోట విచారించి ఎన్కౌంటర్ బెదిరింపులకు దిగడం పైన సమగ్ర విచారణ కూడా జరిపించాలని చెప్పేసి ఆయన డీజీపీని అయితే కోరారు. ఎన్కౌంటర్ బెదిరింపుల గురించి కూడా మనం చూసాం. ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్కౌంటర్ చేయబోతున్నారా అంటూ కొన్ని రోజుల కిందట ఒక వార్త వైరల్ అవ్వడం కూడా చూసాం. ఆ రకంగా అతనికి బెదిరింపులు వచ్చాయని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డికి చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపించడం చూసాం. సో దానిపైన కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. బెదిరింపులు కనుక వచ్చి ఉంటే వీటి మీద కూడా విచారణ జరిపించాలి, ఈ విధంగా సజ్జనర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం పైన కూడా స్వతంత్ర విచారణ జరపాలి అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ కేసు మీద పోలీసులకు చాలా ఆసక్తి ఉందని చెప్పేసి కూడా ఆయన సెటైరికల్ గా మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి నాగేశ్వరరావు గారు ఈ రకమైన డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నారు. సో కాస్త ఉదయ్ కృష్ణారెడ్డికి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మద్దతు అయితే లభించలేదు. కంప్లీట్ గా పోలీసులు కావచ్చు, అతని సహచరులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అతనికి అగేన్స్ట్ గానే మొత్తం వస్తున్న వేళ ఈ విధంగా సిబిఐ మాజీ డైరెక్టర్ అతనికి కాస్త మద్దతు తెలుపుతూ ఈ రకంగా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. మరి చూద్దాం ఇతని డిమాండ్ మేరకైనా దీన్ని సిబిఐ వాళ్ళకి అప్పగిస్తారా లేదా, లేకుంటే కంప్లీట్ గా పోలీసులే విచారణ జరిపించి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి శిక్ష పడేలా చేస్తారా, ఏం తేలబోతుందన్న ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద డీజీపీ సివి ఆనంద్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో